8వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 28. చాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఒక నిమిషం ఆపకుండా స్తోత్రాలు చెప్పండి. నాతో మాట్లాడండి అని అడగండి. ప్రభువా నాతో మాట్లాడండి, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. హల్లెలూయా. నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని నేను ఒక్కసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తోడుకొని పోయి అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను పట్టుకున్నప్పుడు గెత్సెమనే తోటలో పట్టుకొని మొట్టమొదట కయప యొద్దకు తీసుకెళ్లారు. ప్రధాన యాజకుని యొద్ద విచారించడానికి తీసుకెళ్లారు. ఆ టైంలో అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి అంటే, వారు మైల పడకుండా పస్కాను భుజించవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు అని రాయబడి ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు శ్రేష్టమైనటువంటి కట్టడగా దేవుడే నియమించింది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అనబడిన ఇది 7 దినములు ఆచరించేది. ఇందులో 7 దినములు పులియని రొట్టెల పండుగ ఆచరిస్తారు ఇశ్రాయేలీయులు. అయితే వారు ఏ పండుగ అయితే ఆచరిస్తున్నారో ఆ విషయంలో ఆ 7 దినములలో నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి, ఏ కుటుంబపు వారు ఆ కుటుంబానికి సంబంధించి గొర్రె పిల్లను వధించి నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క మాంసమును వారు మాత్రమే భుజించి ఎముకలు విరవకుండా జాగ్రత్త పడేవారు. అది దేవుని ఆజ్ఞ. ఆ గొర్రె పిల్ల ఎముకలో ఏది ఒకటి కూడా విరవబడకూడదనేది లేఖనములో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుని స్తోత్రం. కానీ ఆ దినములలో ఎలా భుజించాలనుకున్నారు? వాస్తవానికి పాత నిబంధన కాలములో జరిగినదంతా బలులన్నీ కూడా సూచనప్రాయంగా జరిగాయి. అది రియాలిటీ కాదు, అది కేవలము సూచనప్రాయంగా జరిగాయి. వాళ్ళ పాపాలు కూడా తాత్కాలికంగా క్షమించబడ్డాయి, కానీ శాశ్వతంగా క్షమించబడలేదు. ఆ దినములలో మనుషులు చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఎక్కడైతే ఈ విశ్వంలో చెదిరిపోయినటువంటి, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో చెదిరిపోయిన యూదులు కానీ 12 గోత్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పస్కా పండగకి వచ్చేవాళ్ళు. ఎక్కడున్నా కానీ యెరూషలేం వచ్చేవాళ్ళు. వచ్చి 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా వారి కుటుంబముల నిమిత్తమై గొర్రె పిల్లను పస్కా పండుగ రోజు వధించి దాని మాంసం తినేవారు. ఇది దేవుడు నియమించిన కట్టడ. హల్లెలూయా. అర్థమైందండి? కానీ దాన్ని ఎలా భుజించాలని రాయబడింది? మైల పడకుండా భుజించాలి. అంటే దట్ మీన్స్ ఏంటి? తెలుగులో మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే అపవిత్రపరచబడకుండా భుజించాలి. దేవుని స్తోత్రం. ఏంటిది? పాస్ ఓవర్ ఫెస్టివల్. ఇది దేనికి సంబంధించింది అని అంటే, పస్కా పండుగకు సంబంధించి, పులియని రొట్టెల పండుగకు సంబంధించి, పస్కా పండుగ రోజున వధించబడిన గొర్రెపిల్ల యొక్క మాంసం తిని, అది కూడా పవిత్రంగా తిని జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని 7 దినములు జాగ్రత్తగా ఉండి ఆ దినముల్లో వెళ్ళిపోయేవాళ్ళు. మరలా వెళ్ళిన తర్వాత అదే బతుకు. అంజిగారు పాడుతుంటారు పాట, మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా, ఈ జన్మకి నువ్వు. ఈ జన్మకేనయ్యా? ఈ జన్మకి కాదా? చెప్పండి అబ్బా. నీ బ్రతుకు మార్చుకోవాలి. హల్లెలూయా. చాలా సంతోషం. అయితే ఈ గొర్రె పిల్ల శ్రేష్టమైన మాంసాన్ని ఆ 7 దినముల వరకు పరిశుద్ధంగా ఉండి దాన్ని ఆచరించి వెళ్ళిపోయేవాళ్ళు, ఆచారపూర్వకంగా చేసేవాళ్ళు. కానీ దేవుడికి ఆ భక్తి నచ్చలా. యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించి బతుకు మార్చుకొని గొర్రెపిల్ల వధించబడింది కనుక, ఇక నేను ఆ పాపాలు క్షమించబడ్డాయి కనుక తిరిగి మరలా నేను చేయకూడదనే ఆలోచన రావాలి. ఆమేన్. అంతేగాని మరలా వెళ్ళిపోయి మరలా అదే పాపం, మరలా అదే లోకం, మరలా అదే జీవితం జీవించి
దేవునికి ఆ బలులు అర్పించి దేవునికి విసుగు పుట్టించారంట. మీ విస్తారమైన బలుల వల్ల నాకు అసహ్యమాయను అని అంటాడు దేవుడు. అంటే వీళ్ళు పాపం చేయటం, బలి అర్పణ చేయటం వల్ల దేవుడికి ఏంటి అసహ్యం కలుగుతుంది. ఎందుకురా మార్పు లేని బలులు మీకు అంటాడు ఆయన. ఇప్పుడు పాత నిబంధన కాలంలో సూచనప్రాయంగా జరిగించినదే చాలా పవిత్రంగా ఆచరించగలిగితే, ఇప్పుడు రియాలిటీలో క్రీస్తులో నెరవేర్పులో నిజముగా ప్రభు శరీరాన్ని భుజిస్తున్న మనము ఇంకెంత జాగ్రత్తగా ప్రభు శరీరాన్ని భుజించాలి. మైల పడకుండా, అపవిత్రపరచబడకుండా ఆ గొర్రెపిల్ల మాంసాన్ని వాళ్ళు భుజించగలిగితే, నిజముగా ఇది నా శరీరము, యేసు చెప్పాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు దీన్ని తిని పానము చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుడి. పునరుద్ధానము మీకు, అది భుజించుట వలన అంచె దినమున నేను తిరిగి మరలా నేను మిమ్మల్ని లేపుతానన్నాడు. దేవుని స్తోత్రం. ఇందులో పునరుద్ధాన శక్తి ఉందండి. దీన్ని ఎలా పడితే అలా తీసుకోకూడదు మనం. కొన్ని సంఘాల వాళ్ళకి సిద్ధపాటు తెలీదు. కొన్ని సంఘాల వాళ్ళు అలా తీసుకొని భక్తిహీనులైపోయి, వాళ్ళకి బోధించేవారు లేక, ఖండించి బుద్ధి చెప్పేవారు లేక, పాలతోనే పెరిగి బలమైన ఆహారం తినక వాళ్ళు అలాగే నశించిపోతున్నారు. కానీ మీరు అలా కాదు. మీకు శ్రేష్టమైన ఉపదేశం ఉంది. దేవుని స్తోత్రం. మీరు ఉపదేశం పొందిన సంఘం. దేవుని స్తోత్రం. అందుకని మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు మైల పడకుండా, అపవిత్రపరచబడకుండా జాగ్రత్తగా పవిత్రంగా ఇప్పుడు తీసుకున్నట్టే ఈరోజు ఎంత భక్తిగా, నిన్నెంత భక్తిగా ఉంటున్నారో ప్రతిరోజు అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుని ఆజ్ఞ అండి, మంద కాదు. మీకు విషయం చెప్తున్నా, దేవుని విషయములో మనమందరము కూడా ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడండి చెప్పండి మీరు. అందుకే మనందరం కూడా ఆలోచించాలి ఏంటంటే, ఇది పవిత్రంగా తీసుకునేది, పరిశుద్ధతో ఉండి తీసుకునేది. కానీ ఈ ఒక్కరోజు తీసుకుంటావా పరిశుద్ధంగా ఉండి? కరెక్ట్ కాదు కదా. అందుకే ప్రతిరోజు దేవుని విషయంలో మనమందరము పరిశుద్ధత కలిగిన వారమే బల్ల తీసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. సరి అయిన సిద్ధపాటు కలిగి ఉన్నావా? హల్లెలూయా. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇదే ప్రశ్న మీకు. మనమందరము సరైన సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అని ప్రార్థించుకోవాలి. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ఈ వాక్యం అయిన తర్వాత ప్రభు యొక్క శిలువ శ్రమలన్నీ ధ్యానం చేసి ఆ తర్వాత మనం బల్లలోకి వెళదాం. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా ఆ దినములలో పస్కా పండుగలో పాల్గొన్నవారు, ఆ గొర్రెపిల్ల మాంసం భుజించినటువంటి వారు మైల పడకుండా, అపవిత్రంగా కాకుండా, పవిత్రత కలిగి శుద్ధి చేసుకొని పవిత్రంగా ఉండి అప్పుడు తీసుకునేవాళ్ళు. ఎందుకని? అది దేవునిది సంబంధించింది. దేవుడు నియమించిన కట్టడ. ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ప్రభువే చెప్పారు మనకి. దేవుని స్తోత్రం. సో ఇక్కడ మనం అందరము కూడా ఈ యొక్క వాక్య భాగంలో మరి ఒక లేఖనాన్ని చూద్దాం. హల్లెలూయా. ప్రభు శరీరం తీసుకునేటువంటి బిడ్డలు ఏమవ్వాలని దేవుని ఉద్దేశం. ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక చిన్న ఒకసారి అందరూ 1 Corinthians chapter 6 verse 17. మొదటి కొరింథీ పత్రిక 6:17. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు, చూడండి, ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి అందరూ. ప్రభువుతో కలుసుకున్నామా లేదా? మనమందరం ప్రభు బిడ్డలమా కాదా? చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. దేవుణ్ణి అన్ని జనులను ఆచరించినట్లుగా దయచేసి మనం అలా చేయకూడదండి. యేసయ్య విషయంలో దేవునితో కలుసుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని వెళ్ళి కలుసుకొని బాగున్నావరా అంటాం, అది తాత్కాలికమైంది. హల్లెలూయా. కానీ యేసుతో కలుసుకోవటం శాశ్వతమైంది. హల్లెలూయా. శాశ్వతుడైన దేవునిని శాశ్వతంగా కలుసుకోమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అయితే మీరు ప్రభువుని కలుసుకొని వాడు ఎలా ఉండాలి? ఆయనతో కలుసుకున్నప్పుడు ఎలా ఉండాలంటాడయ్యా? ఏకాత్మ అనండి. అంటే ఏ భేదం లేకుండా నీవైనా, నేనైనా, మీరైనా మనందరం ఎవరయ్యా? ఏకాత్మ. అంటే క్రీస్తునందు ఒకటే ఆత్మ కలిగిన వారం. ఆమేన్. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఈయనలో వేరే ఆత్మ ఉన్నాడా? నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, మీలో వేరే ఆత్మ ఉన్నాడా? మీలో పరిశుద్ధాత్మ, నాలో వేరే ఆత్మ ఉన్నాడా? కదా. మనందరినీ క్రీస్తునందు ఐక్యపరిచింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. కానీ మనం అందరం క్రీస్తునందు కలుసుకున్నప్పుడు మనందరినీ ఐక్యపరిచింది పరిశుద్ధాత్ముడైనప్పుడు మనలో భేదాలు ఎందుకు? పౌలు అంటాడు, ఒకడు అపోల్లో వాడు, మరి ఒకడు పౌలు వాడు,
ఇంకోడు కేఫా వాడు అనేది ఏమీ లేదు, అందరము క్రీస్తునందు ఒకటే అని అంటాడు. అంటే సంఘానికి వచ్చిన వారందరూ కూడా వేరు వేరు కాదు, క్రీస్తునందు అందరూ ఒక్కటే, అందరం ఒక్కటే. ఏ భేదం లేదు, డబ్బున్నోడని లేదు, డబ్బు లేనివాడని లేదు, పేదవాడు ధనికుడు అనేది ఏమీ లేదు. సంఘములోకి వచ్చిన తర్వాత అందరము క్రీస్తునందు ఒక్కటే. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన సంఘం అంతా సమానంగా కలిసి ఐక్యతగా ఉండాల్సిందే. ఐక్యత లేని సంఘములో దేవుడు నివసించడు బిడ్డ. ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ మాట ఒక దైవజనుడిగా. సంఘాన్ని చూసి దేవుడు కన్నీరు కార్చకూడదు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిందే మనము ఐక్యతగా ఉండాలని, మనం ఒక రాజ్యముగా ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక్కడ చదవండి, కంటిన్యూషన్ చేయండి. ఏకాత్మయ్య ఉన్నాడు ప్రభుతో కలుసుకున్నవాడు. ఈ దేవునికి జాగ్రత్తం అంటే ఇష్టం ఉండదు, పాపం అంటే ఇష్టం. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయం. జాగ్రత్తం తలంపుల్లో కూడా చేయొచ్చు మనం. అర్థమవుతుందండి? తలంపుల్లో కూడా, ఊహల్లో కూడా రావచ్చు. దేవుడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. అందుకే మన తలంపులు కూడా ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి మనమే. ఈ బుర్ర సమస్తమైన ఘోరమైన ఆలోచనలన్నీ వస్తాయి. ఇది మామూలు బుర్ర కాదు ఇది. అందుకే ప్రభువు చెప్పినట్టుగా మన తలంపుల్లో కూడా శుద్ధీకరణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అసలు అలా జీవించినోడిదేనండి దేవుని రాజ్యం. హల్లెలూయా. తర్వాత చదవండి, కంటిన్యూషన్ చేయండి. పాపం ఎక్కడుందంట? దేహానికి వెలుపల ఉంది. పాపం దేహానికి వెలుపల ఉంది. ఎవరైతే జాగ్రత్తం చేస్తారో, ఎవరైతే తప్పు చేస్తారో పాపం, వాళ్ళు ఎట్లా ఉన్నారంట? తన సొంత శరీరమునకు హాని కలుగు చేసుకుంటున్నాడు. ఈ శరీరానికి హాని ఈ బతికొండగానే కలిగిద్ది ఇలాంటి పనులు చేస్తే. వాక్యంలో ఉంది కదా, జారత్వము పాపం, వేరొకరితో, లోకములో ఇంకొక వాక్యముకి విరోధంగా. అంటే దాని అర్థం ఏంటి? భర్త భార్యకు వారి వారి ధర్మములు నడపవలెను అని ఉంది వాక్యంలో. దీనికి మించి వచ్చేది ఏంటి? జారత్వం. ఇది శాపం. తన సొంత శరీరానికి శాపాన్ని కలుగు చేసుకున్నాడు. అంటే మన దేహం ఎల్లప్పుడూ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండేలాగా మనమే చూసుకోవాలి. ఆమేన్. అవును, మనం కంట్రోల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటి విషయమై నీవు పడిపోయావా, అందులోకి వెళ్ళిపోయావా, జాగ్రత్త, తిరిగిరా, లేకపోతే అది నీకు డేంజర్. నీ సొంత శరీరమునకు హాని కలుగు చేస్తున్నట్టే అని రాయబడింది. ఏం సార్, మరి ప్రభు శరీరం పవిత్రమైంది కదండి, ప్రభు రక్తం పవిత్రమైంది, మరి దాన్ని భుజించాలంటే మనం కాస్త జాగ్రత్తగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. తర్వాత చదువుదాం. ఈ దేహం మీ అమ్మా నాన్న ఇచ్చింది కాదు. వారు కేవలం భౌతిక పరంగా పెళ్లి చేసుకొని పవిత్రమైన కాపురం చేత నిన్ను కన్నప్పటికీ కూడా ఇది దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఆమేన్. ఈ దేహం ఎవరి వలన అనుగ్రహించబడింది? అందరూ చెప్పరేంటండి? దేవుని వలన. చెప్పండి అందరూ. నాకు ఈ దేహము అనుగ్రహించబడింది. దీంతో మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? చేయకూడదు. ఇది దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కనుక దీంట్లో ఎప్పుడు ఏముండాలా? దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ వేరొకటికి అద్దెకిస్తారు కొంతసేపు, కొన్ని రోజులు, 29 రోజులు దేవుడికి సైతానికి అద్దెకిచ్చి 30వ రోజు శుద్ధీకరణకు వచ్చి 1వ తారీఖున ఫస్ట్ బల్ల తీసుకొని మరలా 29 రోజులు వాడికి అప్పగిస్తారు. ఏంటిది అసలు? మీకు విషయం చెప్పనా, మొన్న ఈ మధ్య భయంకరమైనటువంటి పాతాళం బయటపడింది. మళ్ళీ యేసు రక్తం ఇచ్చేయి, ఘోరమైన ఏడుపులు అరుపులు వినబడుతుంటే చచ్చిపోయారు జనం, వినలేకయ్యి. కాల్చేస్తుందంట అగ్ని, ఘోరమైన అగ్ని. ఆ సౌండ్ వినలేక మూసేశారు. సత్తే పోయి ఆడబడతావు సరిగ్గా లేకపోతే. దేవుని స్తోత్రం. దేవుడు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టింది మన ఇష్టం వచ్చినట్టు బతకమని కాదు. ఈ దేహం మంద కాదు, దేవుడిది. ఎంతమందికి ఇష్టం ఈ పదం? నువ్వు అంగీకరిస్తావా ఈ దేహం దేవునిదని? వాక్యం చెప్తుందిగా. ఈ దేహం మీది కాదు,
దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. తర్వాత హల్లెలూయా. పరిశుద్ధాత్మకు మన దేహం ఏమై ఉన్నదంట? ఆలయమై ఉన్నది. నిజానికి నా వైపు చూడండి అందరూ. అమ్మా ఒకసారి నా వైపు చూడండి, ప్రభు స్తోత్రం చెప్పండి. నిజానికి సపోజ్ ఏదైనా కానీ ఒక ఐడల్ ఉందనుకో, ఒక విగ్రహం ఉందనుకో, అసలు ఇక్కడ కదలికలే ఉండవు. కానీ జనములు వెళ్ళి ఏదో ఒక రకంగా భయభక్తులతో బయటే చెప్పులు ఇడతారు. అవునా? అవునా? ఇప్పుడు ఇది ఏదో మన మందిరం కాకపోయినా తాత్కాలికంగా మీ చెప్పులన్నీ ఆడిచ్చారు. ఆరాధన పవిత్రమైన ఆరాధన జరుగుతుంది కానీ. అవునా? ఎవరైనా అంతే. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరైనా గుడి బయటే చెప్పులు వదిలేసి వస్తారు. అవునా? వాస్తవానికి జీవం లేని చోట కూడా చెప్పులు ఇడుస్తున్నారుగా. నేను అంటాను ప్రియులారా, అసలు జీవం లేని చోట నువ్వు ఇంత భక్తిగా ఉంటే, నిజానికి జీవం కలిగిన దేవుని ఆరాధించే మనం ఇంకెంత భక్తిగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత మహిమకర్మగా ఉండాలి. ఈ విషయమై నేను ఆలోచించినప్పుడు నా దేహం నిజంగా దేవునికి ఆలయమై ఉన్నదా? పరిశీలన చేసుకోవాలిగా మనం. ప్రకటించడం ఈజీయే సార్, నాలాగా చెప్పటం ఈజీయే సార్, కానీ అనుసరించడం కష్టం. ఈరోజు నా వైపు చూస్తే అందరూ ఒకసారి వాక్యం వినండి. అమ్మా నీ దేహము దేవునిది, దేవుని వలన నీకు అనుగ్రహించబడింది, పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉంది. ఒక గుడి అంట, ఒక మందిరం అంటే ఇది. దిస్ ఈజ్ వన్ టెంపుల్. దీంట్లో ఏమేం చేయొచ్చు? అపవిత్రమైన కార్యాలు చేయొచ్చా? లోక సంబంధమైన చేయొచ్చా? మనం అపవిత్రమైన మాటలు మాట్లాడుకోవచ్చా? ఇది దేవాలయం అని తెలీదా? మనందరం గుర్తించాలి, నా దేహము దేవాలయం అనండి. ఒక్కసారి ఆలోచించండి. మారండి, దేవాలయంగా మారండి. ఈ ఒక్కరోజు కాదు, నువ్వు ఎప్పుడు లోకంలో పడి తొందరపడాలని వెళ్ళిపోతున్న స్థితిలో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మో, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నేను దేవాలయమై ఉన్నాను ఆయనకి. దేవాలయం, ఇందులో దేవుడు ఉన్నాడు. మీకు అర్థమైందా? బాప్తిసం పొందిన వాళ్ళల్లో అందరిలో యేసు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, హోలీ స్పిరిట్ ఉన్నాడు లోపల. హల్లెలూయా. ఆయన్ని పదే మనం దుఃఖపెట్టకూడదండి. నువ్వు అంగీకరించి బాప్తిసం పొందిన వెంటనే నీలోకి ఎవరు వచ్చారనుకున్నారు? హోలీ స్పిరిట్ ఉన్నాడు లోపల. వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, ఆయనకు మనము దేవాలయం. వి ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవునికి మనం ఆలయం. ఆలయం ఎట్టబడితే అట్టు ఉంటుందా? పరిశుభ్రంగా ఉండాలా? హల్లెలూయా. శుద్ధిగా ఉండద్దా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. సో ఇక్కడ మనం అందరము ఈ ప్రభు యొక్క శరీరములో మనము పాలుపంపులు పొందేది దేనికి అనంటే, తిరిగి లేపబడుటకు, పునరుత్థాన శక్తి పొందుటకు. ఇది ఇలా పునరుత్థానం పొందుటకే సరైన సిద్ధపాటుతో, పవిత్రతతో జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఉండాలి తర్వాత కూడా. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? 1 Corinthians chapter 15 verse 42, 43, 44. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 44 వరకు. శరీరము క్షయమైనదిగా విత్తబడి, హల్లెలూయా అందరు చెప్పండి, శరీరము క్షయమైనది అక్షయమైనదిగా లేపబడుతుంది. క్షయం అంటే లయమైపోయేది. ఈ దేహం భూమిలో పడి పురుగులు బట్టి మట్టిలో కలిసిపోద్ది. కానీ ఈ క్రీస్తునందుండి బలలో పాల్గొని భక్తిగా ఉండి మహిమలోకి వెళ్ళిన వాళ్ళు యేసు ప్రభు ఒకరోజు వచ్చినప్పుడు తిరిగి మరలా లేస్తారు. తిరిగి మరలా లేస్తాము. ఆమేన్ అని చెప్పట్లేదు ఏందండి? ఎవరో లేవా? అటుపడి కూర్చుంటావు సమాధిలో. తిరిగి లేస్తానన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమనంటున్నాడు ఇక్కడ అనంటే, లేఖనంలో రాయబడి ఉంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. శరీరం ఎలా ఉంటుందంట? ఇప్పుడు ఇది క్షయమైనది, మట్టితో కూడుకున్నది, లయమైపోయేది. మట్టితో కూడుకున్నది, లయమైపోయేది. ఇందులో మట్టి కలిసిపోద్ది. అవునా? కానీ ఒకరోజు దీనికే అక్షయత వస్తుంది, దీనికి మహిమ వస్తుంది. మరలా ఇదే దేహం రాదు, మహిమతో కూడుకున్న దేహం వస్తుంది. హల్లెలూయా. అందుకొరకే రక్షకుడు సిలువ మీద ప్రాణం పెట్టింది. ఆమేన్. ఆయన ఏ ప్రయోజనం లేకుండా ప్రాణం పెడతాడండి?
దేవుని స్తోత్రం. తర్వాత చదువుదాం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. ఈ లోకంలో శరీరము క్షయమైనది, ఘనహీనమైనది, అవునా? కానీ మహిమకరంగా లేపబడుతుంది. చెప్పండి ఎలా అండి? మరి నీకు అలాంటి పునరుద్ధానం వద్దా? చెప్పండి. నీవు సమాధిలో నుంచి తిరిగి లేచేటప్పుడు ఎటువంటి పునరుద్ధానం కావాలంటున్నాడు? మహిమగల పునరుద్ధానం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పుడు బోరమోగును, మృతులు అక్షయులుగా లేపబడునని ఉంది. చెప్పండి ఎట్లా అంట? మృతులు అక్షయులు అంటే మహిమతో కూడిన వారమై తిరిగి లేస్తాం. మహిమతో తిరిగి లేస్తాం. హల్లెలూయా. మరి మహిమతో తిరిగి లేచేటప్పటికి మనలో ఇప్పుడు తీసుకున్న బల్ల కానీ, ఇప్పుడు చేసిన భక్తి కానీ అన్నీ లెక్కలోకి వస్తాయి. అప్పుడు ఆమేన్. కూర్చోవాలి. కనుక మీరు గమనించినట్లయితే అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది. ఆమేన్. ఇప్పుడు మన దేహము తిరిగి లేపబడాలంటే ప్రభు బలలో ఖచ్చితంగా సంఘము పాల్గొనాలి. తీసుకోకపోతే లేపబడం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అది చేయకపోతే నేను సిద్ధపడలేదండి. ఏమైందిరా? ఏమైంది? ఎందుకు అంటే ఏదో బలహీనత, ఏదో కొనసాగుతుంది పాపం లోపల, అందుకే బల తీసుకోవడానికి భయపడుతున్నాం. కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, అసలు సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలంటే తెగ భయపడిపోతారు. దానికి అంత విలువీయటం మంచిదే. తీసుకోకపోతే జీవం ఎట్ట వస్తుంది? దేవుని స్తోత్రం. తీసుకోవాలంటే సిద్ధపడకపోతే ఎలాగా? హల్లెలూయా. మొత్తానికి ఏ విధం చేతనైనా పోరాడి, ఏ విధం చేతనైనా శుద్ధీకరించుకొని క్షమించమని అడిగి మార్పు చెంది ఖచ్చితంగా బల్ల తీసుకోకపోతే తిరిగి ఎలా లేపబడతాం? అందుకే లేపబడి శక్తి కావాలి. అంచెదినమున మనము తిరిగి లేవాలి. ఆ పునరుత్థాన శక్తి మనం పొందాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుకనే దాన్ని ఎలా బుధించాలి? అపవిత్రంగా కాదు, సిద్ధపడినటువంటి వారమై పూర్ణమైన సిద్ధపాటు కలిగిన వారమే మనం అది భుజించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే 1 కొరింథీ 10:12. నేను నిలుచున్నానండి అని అనుకునేవాడు తాను నిలుచున్నానని నా వైపు చూస్తూ వాక్యం వినాలి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండునట్లు జాగ్రత్త పడవలెను. హల్లెలూయా. నువ్వు, నేను, మనందరం క్రీస్తునందు నేను స్థిరంగా ఉన్నాను అని అనుకునేవాడు, నేను బాగానే ఉన్నాను ప్రభువులో అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలంట. తిరిగి మళ్ళీ లోకంలోకి, తిరిగి మళ్ళీ పాపంలోకి, అపవిత్రతలోకి, అవునా, దేవుడికి ఇష్టం లేని మార్గంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? జాగ్రత్త పడాలి. నేను నిల్చున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను అనుకునేవాడు తాను పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇంత మంచి మంచి వాక్యాలు సంఘానికి దేవుడు బోధిస్తున్నప్పుడు మారకపోతే రేపు నేరస్థాపన మీ మీద చేస్తాడు దేవుడు. జాగ్రత్త, మార్పు చెందాలా. ఓ దైవజనుడిని సంఘానికి, ఊరికి, గ్రామానికి పంపించి అపోస్తుల ఉపదేశాన్ని ప్రకటించి రాకల్లో ఎత్తబడే సంఘాన్ని తయారు చేయమని నాకు బాధ్యత అప్పగించినప్పుడు మీరు ఆ మాట వినకుండా సరిగ్గా మనం తయారవ్వకపోతే, ఎత్తబడకపోతే ఎంత నష్టం అండి నీకు. ఎంత ప్రయాసపడి నాకు బహుమానం రాకపోతే నేను పడిన ప్రయాస గాలిలో కొట్టినట్టే కదండి. నాకు ఏమొస్తుంది ప్రతిఫలం? అందుకే దైవజనుడి మాట వినండి, పాస్టర్ గారి మాట, సేవకుడి మాట విని నడవండి. ఆ సేవకుడు ఎంత రోషంగా ఉంటున్నాడో చూడండి. మీ ఆత్మీయ నాయకుడి దైవజనుడు ఎలా బతుకుతున్నాడు, ప్రార్థన ఎలా ఎంత రోషం కలిగి ఉన్నాడో చూడండి, ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఫాలో అవ్వండి, ఆత్మ సంబంధంగా ఎదగండి, ప్రభువు వైపు చూస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టడానికి మనం నేను ఎంత కష్టపడాలి, ఇంకెంత వదిలేసుకోవాలి, ఏమేమి వదిలేసుకోవాలి, నేను ఎంత పరిపూర్ణతలోకి రావాలి అని తెలుసుకోవాలండి. ఇంకా చిన్నపిల్లలు కాదు మీరు.
నేను నిన్నే చెప్పాను మీరు ఇంకా పాలు తాగేవాళ్ళు కాదు అని. హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. ఐదవ అధ్యాయం 12వ వాక్యం నుంచి. ఏదంట ఈ పాటికి కొంతమందికి మీరు చెప్పి చర్చికి నడిపించే వాళ్ళు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా లేదా మీకు? మరి మొగంలో సంతోషం లేదే? హల్లెలూయా. ఒక్క నెంబర్తో ₹1,00,00,000 పోయినట్టు ఫీల్ అవుతున్నావు. లాంటి ఎందుకండి బాబు అటు ఫీల్ అవుతారు? నీకు నష్టమేం పోవాలా. ఇంటికి వెళ్ళి శుభ్రంగా మనం టిఫిన్ చేసి మన పని మనం చేసుకోవచ్చు. ఏదో సంపాదిస్తున్నావు, ఏదో బాగానే ఉన్న బతుకుని ఏమైంది ఎంతకాలం? హల్లెలూయా. మంచి సంఘం ఉండబట్టి అందరూ బాగున్నారు. దేవుని స్తోత్రం. ఆయన కృప ఉంది. హల్లెలూయా. భయపడకండి. వీటన్నిటి గురించి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మీరు దిగులు చింత తీసేయండి. యేసు రక్త విజయం. సంతోషంగా ఉండండి రా. ఎందుకు అంత బాధ? అంత కష్టాలు ఏమొచ్చినాయి? ఏ రోజన్నా మాడబెట్టాడా దేవుడు? మరి ఇంకేంది హాయిగుండే కాడికి. హల్లెలూయా. చర్చికి వచ్చిన తర్వాత ఇంక సంతోషం. ఇక్కడ కూడా లేకపోతే ఇంకెందుకు సంతోషం? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అనేది ఏమీ లేదండి. కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి మీరు ఏమవ్వాలి బిడ్డ? యవనస్తులు, దేవుని బిడ్డలు, జెంట్స్ అందరూ కూడా, స్త్రీలు అందరూ బాగా వినాలి ఈ మాట. ఈ పాటికి మీరు ఇంకొకరికి చెప్పి బోధించే సామర్థ్యం వచ్చేయాలంట. హల్లెలూయా. ఏం రావాలయ్యా ఎంఏబీడి గారు? ఈ పాటికి పాస్టర్ అవ్వాల్సింది. దేవుని స్తోత్రం. నాకు ఈ తిప్పలాడు ఉండేది ఇప్పుడు ఇంకో చోటకి పంపించేద్దును. దేవుని స్తోత్రం. దేవుడేమో 100 సంఘాలు ఇస్తానంటండి ఆయన. మీరంతా ఒక్కొక్కరు బోధకులు అయిపోతే బాగు. దేవుని పొన్నారం మొత్తం మార్చేయచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే అల్లులు చెప్పటం కాదు, విషయం రావాలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు అంతా ఒకసారి ఆలోచించండి. కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి మీరు ఏమవ్వాలా? బోధకులు అయిపోవాలంటే ఎదుటివాడికి బోధించే సామర్థ్యం వచ్చేయాలి. వాక్యంలో ఇట్టుందక్క, వాక్యంలో అట్టుందక్క, మన సంఘాన్ని పొలాల్లో మాట్లాడాలా. నా గురించి ఎందుకు? హల్లెలూయా. నీ గురించి ఎందుకు? మన పెద్ద విఐపీలమా? కాదు. అందరికంటే గొప్ప విఐపి యేసు ప్రభువారు. ఆయన గురించి చెప్పమ్మా పొలంలో. నా గురించి ఎందుకు? దేవుని స్తోత్రం. మీ గురించి ఎందుకు? హల్లెలూయా. ఆయన గురించి ప్రకటించే బోధించేవారుగా మీరు మార్చబడితే యేసు ప్రభు సంతోషిస్తాడు. కాలాన్ని బట్టి చూస్తే 12వ ఏట వచ్చింది నీకు. ఈ పాటికి నువ్వు వివాహానికి దగ్గర పడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రాకడలో ఎత్తబడాలి. ఆమేన్. అవునా? మరి ఈ పాటికి మీరంతా కూడా వేరొకళ్ళకు బోధించి ఒక్కళ్ళనైనా నడిపించారా? నాకే నీ బోధ అర్థం కావట్లేదు అంటావా? పోనీ నాకు మీకు నా బోధ అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్ముడి బోధ. మరి ఒక్క మాట, 2 మాటలు, 2 వాక్యాలు వారానికి ఒక్క వాక్యం మైండ్లో పెట్టుకొని ఈ వారంలో మాకు ఈ వాక్యం చెప్పారు అయ్యగారని పరిశుద్ధాత్ముడు మన పక్కన పెట్టండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడారని చెప్పొచ్చుగా. బోధించు. ఏముండవు. ఆ కిట్ట, ఆ అంకులట్ట, ఈ పాస్టర్ గారికి ఎందుకండి బాబు ఈ సోదంతను? దేవుని స్తోత్రం. అవునా? బోధించండి. యేసు ప్రభుని గురించి బోధించండి. మన కొరకు ప్రాణం పెట్టాడని 4 ముక్కలు బోధించండి. హల్లెలూయా. 11 ఏళ్ళు వాక్యం విన్నారు. వామ్మో మామూలుగా విన్నారు. ఎన్ని వారాలు విన్నారు, ఎన్ని ఉపదేశాలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని జాగరణలు. అవునా? ఈ పాటికి మీరు ఏమైపోవాలా? బోధించే బోధకులైపోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను అంటాడు. హల్లెలూయా. నా వైపు చూస్తూ వాక్యం వినాలి మీరు. అమ్మా, అమ్మో వాక్యం అయిపోయేదాకా నా వైపు చూడండి, నా వైపు చూడండి. అయినండి దేవోక్తులు అనండి. అందరు చెప్పండి. మళ్ళా ఏదైతే ప్రారంభంలో మీకు చెప్పి రక్షణ నడిపించామో ఆ మాటలే ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంట. మళ్ళీ ఫస్ట్ స్కూల్లో బళ్ళు చేయించినప్పుడు పిల్లలకి ఆ చెప్పు, ఆ ఈ ఊ అన్నట్టుగా మళ్ళా మీకు నేను అదే
మరి ఇంతకాలం ఏమయ్యావా అంటే నేను ఎదగను, పాలే తాగుతా, బుడ్డమ్మాయిలాగా ఉంటా చర్చిలో. ఎదగరా. ఈ ఎదగనోళ్ళ వల్లే పాస్టర్ గారికి తలనొప్పులు, ఊకూగా ఫీల్ అవుతారు. మంచి వాక్యం, గద్దింపు వాక్యం గట్టిగా వచ్చిందనుకో, నా గురించే చెప్పాడు ఇవాళ మొత్తం. ఇటువంటి వాళ్ళు ఉన్నారు సార్. ఈ తిప్పలంతా మాకు వస్తుంది అందువల్లే. ఈ ఎదగనోళ్ళు సమాధానంగా ఉండరు. నేను మిమ్మల్ని ప్రేమతోనే చెప్తున్నాను. సంఘం అంటే నాకు ప్రేమ. మీకోసం ఏడుతున్నా రోజు ప్రార్థనలో. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి అండి ముందు అసలు. హల్లెలూయా. తెలుసా, మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆమేన్. మనం అనుకున్నవన్నీ చేశాడండి. హల్లెలూయా. లేకపోతే మనం ఇట్లా ఉండం. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళా వాళ్ళు బోధించమంటారు ఏందండి? 11 సంవత్సరాల తర్వాత ఈ పాటికి మీరు ఏమవ్వాలా? నిర్గమాకాండంలో తీసుకొచ్చి కొత్త నిబంధనలో బోధించాలా. హల్లెలూయా. అంటే ఈ పాటికి మీకు తరువుగా వాక్యాలు వచ్చేసి ఎదిగిన వారు అవ్వాలి, ఫలములు చూడాలి. ఆమేనని అనరేమండి? అనండి సార్ ఆమేనని. అలా జరుగునుగాక. ఆమేన్. ఫలములు ఉండాలి. నేర్చుకోండి అమ్మా వాక్యం. నేను ఒక్కడనే ఎంతకాలం బోధిస్తా మీకు? నేను రాకపోయేసరికి కొద్దిగా లేట్ అయిందనుకో, వాక్య పట్టణం నడిపించే స్త్రీ లేరు అసలు. హల్లెలూయా. ఉన్నారా అండి? పురుషులేరి వచ్చి నిలబడి, అమ్మాయి ఈరోజు అయ్యగారు 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిపోయింది, సరే ఒకసారి ఈ కీర్తన గ్రంథం ధ్యానం చేద్దాం అనేవాళ్ళు లేరి. నేను అంటాను, మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎందులో? వాక్యంలో. హైట్ కాదు, ఇలా కాదు, అడ్డంగా నిలువుగా కాదు, ఆత్మలో. దేవుని స్తోత్రం. మరి ఎదగకపోతే ఎట్టండి? మీలో డ్రమ్ము కొట్టేవాళ్ళు ఎవరు? ఆడవాళ్ళలో ఎవరికన్నా వచ్చా? పాటలు అయితే పడతారు. డ్రమ్ము లేడీస్ కూడా డ్రమ్ము కొట్టి సంఘాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? మరి డ్రమ్ము కొట్టం ఉంది ఆమోషియా? మీరు అందరూ తలా కంజరి కొనుక్కోండి అసలు వచ్చే ఆదివారం కల్లా. హల్లెలూయా. మీరు ఎట్టన్నా చేయండి, 200 300 ఉంటుంది, కొనుక్కోండి, అందరూ ప్లే చేయండి. అది అందరికి రావాలి. అది ఏదైనా దేవుని స్తుతించాలి. ఆమేన్. ఆ ఇద్దరు తయారయ్యారంటే ఈ ఇద్దరు వాళ్ళు, అమ్మాయి మీరు అటు పోయి నడిపించిపోండి అనాలి. లేదు మరి జెంట్స్ లేరుగా, మరి రావట్లేదు, నేనేం చేయను? అందరు ఎదిగిన వాళ్ళు అవ్వాలి. నీ పని నువ్వు చేసుకో, నీ డ్యూటీ నువ్వు వెళ్ళు, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నువ్వు కష్టాన్ని కూలికి వెళ్తున్నావా వెళ్ళు. ఆ ఆదివారం వచ్చిందా యేసు రక్త విజయం. హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోవాలా. బోధకులు అయి ఉండాలి ఈ పాటికల్లా అని దేవుని ఉద్దేశం. కొన్ని సంఘాలు ఉంటాయి, ఇటు చస్తే నాకెందుకు అనుకుంటాడు, వాడు ఉద్యోగం చేసినట్టు చేస్తాడు పాస్టర్ పని. మేము ఉద్యోగాలు చేయడానికి రాలా, ఆత్మల రక్షణ కోసం వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బాబు మళ్ళా అలా నేర్పిస్తాం మీకు. నేర్పిమంటవా? బోర్డు పెట్టి, యేసు క్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మొదటి ఆలు కష్టం సార్, మీకు దండం పెడతాం, మారిపోండి, నేర్చుకోండి. హల్లెలూయా. చదవండి తర్వాత. వామ్మో. కొరింథీ సంఘాన్ని గురించి కూడా మనం చదువుకున్నాం కానీ నిన్న. హెబ్రీ సంఘం కూడా అట్టే తయారయ్యారంట. పాపం ఏంది బాధ? పాలు తాగాల్సిన వాళ్ళే కానీ బలమైన ఆహారం పెడదాం అనుకుంటున్నాడంట పౌలు. దాని అర్థం ఏంటి తెలుసా? బలమైన ఆహారం అంటే బలమైన వాక్యం పెడదామని చూస్తే మీరేమో పిల్లల్లాగే ఉన్నారు. ఇంకా అపార్థం చేసుకునేటట్టే ఉన్నారు, ఇంకా ఎదగనట్టే ఉన్నారు. ఏదైనా చెప్తామంటే అంటే ఏంటండి అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఒకటో తరగతిలోనే ఇటు ఫెయిల్ అవటం ఒకటో తరగతిలో ఉంటాం. అయ్యా వింటున్నారు అందరూ? ఫెయిల్ అవటం, పరీక్షలు రాయటం ఒకటో తరగతిలో ఉంటాం, పరీక్షలు రాయటం ఫెయిల్ అవటం ఒకటో తరగతిలో ఉంటాం. ఇలాగే అయిపోతున్నారు. అలా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. ఈ పాటికి మీరు బోధించే సామర్థ్యంలోకి రావాలి.
బోధించే సామర్థ్యం రావాలి. ఆమేనని చెబుదాం. పాలు తాగే వ్యవహారం వద్దిక. తర్వాత ఉమ్, పాలు తాగే పత్తోడెవరు? ఏదో అంటారు, ఏమని పడతారు, లాలిపాట పడతారు పిల్లలకి, ఎట్టండి ఎట ఏమంటారు ఎట చెప్పి నాకు తెలియట్లేదు. అవునా? ఇక ఇదే సంగతి లేక వీళ్ళింతే పసిపిల్లలు. నేనేం పెట్టేది ఇక బలమైన ఆహారం. ఈ పాటికి ఎదిగుంటే బలమైన ఆహారం పెట్టి వారిని బలపరిచి క్రీస్తు రాకడికి సిద్ధపరచాల. నేను ఆల్రెడీ చెప్పాను, శిశువుగా ఉంటే ఎదిగినట్టు వధువు సంఘం అయిద్దా? ఆయన చూసామంటే నువ్వు ఇంకా పసిపిల్లవి, ఎప్పుడు రెడీ అవుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన తన రాజ్యానికి తీసుకెళ్ళటానికి కావలసినంత ఎదుగుదల సిద్ధపాటు కావాలి. ఆమేనని చెప్దాం. సో ఇప్పుడు మనం లేఖన ధ్యానంలోకి ముగించేసుకొని బల్లారాధనలోకి వెళదాం. 1 కొరింథీ 11:27 ఒకసారి చదువుదాం. అయోగ్యంగా ఎవరు తింటారో ప్రభు శరీరాన్ని, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అయోగ్యంగా తీసుకుంటే అపరాధులు అవుతామంట. ఎలాగా?